భారతదేశ 14వ ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆలోచనాపరుడిగా, మేధావిగా సరైన గుర్తింపు పొందారు. పనితీరులో సామర్థ్యం, దృక్పథం పరంగా సర్వాదరణ పొందారు. సమస్యల పట్ల స్పందన, నడవడిలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. మన్మోహన్ గారు 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గహ్ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్ని తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్కు వలస వచ్చింది. ఆర్థిక కష్ట నష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్ఫర్డ్ లో నఫీల్డ్ కాలేజ్ లో పిహెచ్డి పూర్తి చేశారు. మన్మోహన్ గారి కెరియర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా మొదలైంది. 1966-69 మధ్య ఐరాసాలోనూ పనిచేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్ గా మారారు. తొలుత వాణిజ్య పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అనంతరం 1972 నుండి 1976 మధ్యలో కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా పనిచేశారు. 1982 నుండి 1985 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత 2 ఏళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ గారు రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి. 1991లో జూన్లో నెదర్లాండ్స్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన మన్మోహన్ సింగ్ గారు అప్పుడే ఢిల్లీకి తిరిగి వచ్చారు. రోజంతా అలసిపోయి ఉండడంతో కాసేపు పడుకున్నారు. ఈ క్రమంలోనే మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ తంకాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరా అని లేపి మాట్లాడగా అటు నుంచి పీసీ అలెగ్జాండర్ స్వరం వినిపించింది. వెంటనే మీ మామయ్యను లేపండి అని ఆయన చెప్పగా విజయ్ గారు వెంటనే మన్మోహన్ సింగ్ గారిని నిద్రలేపారు. ఆ తర్వాత కొన్ని గంటలకే మన్మోహన్ సింగ్ గారు అలెగ్జాండర్లు అత్యవసర సమావేశమయ్యారు. అప్పుడే అతడు మీరు కాబోయే ఆర్థిక మంత్రి అంటూ మన్మోహన్ సింగ్ గారికి చెప్పాడు. కానీ ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే అప్పటికి ఆయన యూజీసీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో కూడా అంతగా ఆయనకు గుర్తింపు లేదు. దీంతో మన్మోహన్ సింగ్ గారు అలెగ్జాండర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ జూన్ 21న యూజీసీ కార్యాలయంలో కూర్చున్న మన్మోహన్ సింగ్ ను చూసిన పివి నరసింహారావు ఆయనతో చెప్పారు. 1991 నుంచి 1996 వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలం స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పింది. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానం ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఆ సమయం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిగత జీవితంతో ముడిపడిందన్నది ప్రజాభిప్రాయం. ప్రజా జీవితంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్ 1987లో అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటినరీ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాంగ్రెస్ 1995లో అందుకున్నారు. ది ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993లో, 1994లో అందుకున్నారు. ది యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993లో, ద ఆడమ్ స్మిత్ ప్రైజ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ 1956లో, రైట్స్ ప్రైజ్ ఫర్ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మెన్స్ ఎట్ సెయింట్ జోన్స్ కాలేజ్ ఇన్ కేంబ్రిడ్జ్ 1955లో మొదలైన అవార్డులను అందుకున్నారు. జపాన్ కు చెందిన నిహాన్ కిజాయ్ షింబన్తో సహా అనేక అసోసియేషన్ల నుంచి పురస్కారాలను కూడా అందుకున్నారు. అలాగే యూనివర్సిటీస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్ తో సహా అనేక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు. అనేక అంతర్జాతీయ సదస్సులకు, పలు అంతర్జాతీయ సంస్థలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1993లో సైప్రస్ లో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి, 1993లో వియన్నాలో మానవ హక్కులపై జరిగిన ప్రపంచ సదస్సుకు హాజరైన భారత ప్రతినిధి వర్గాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నాయకత్వం వహించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తమ రాజకీయ జీవితంలో 1991 నుంచి భారత పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1998 నుంచి 2004 మధ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. మన్మోహన్ గారి జీవితంలో 1991ని కూడా మించిన అత్యంత అనూహ్య మలుపుకు 2004 వేదిక అయింది. కాంగ్రెస్ పార్టీ మే 2004 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీని ఓడించి విజయం సాధించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించిన సోనియా గాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. దాంతో
ఎంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా గాంధీ గారు త్యాగం చేశారు. ప్రణబ్ ముఖర్జీతో సహా కాంగ్రెస్ దిగ్గజాలెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా గాంధీ గారు మాత్రం సామాన్యుడైన మన్మోహన్ సింగ్ గారికి ఆ పదవి బాధ్యతను అప్పగించారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆ అత్యున్నత పదవిలో ఏకంగా 10 ఏళ్ల పాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు. అతను పేర్కొన్న లక్ష్యాలలో సాధారణంగా దేశం యొక్క ఆర్థిక వృద్ధి నుండి ప్రయోజనం పొందని పేదలకు పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడడం, పొరుగున ఉన్న పాకిస్తాన్తో శాంతిని పొందడం మరియు భారతదేశం యొక్క వివిధ మత సమూహాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ సింగ్ గారి దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టింది. అణ్వస్త్ర పరంగా భారత్ ను దశాబ్దాల పాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చారిత్రాత్మక ఒప్పందంతో ధీటుగా బదిలిచ్చింది. వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. అయితే పెరుగుతున్న ఇంధన ఖర్చులు ద్రవ్యోల్బణంలో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఇది దేశంలోని పేదలకు సబ్సిడీలను అందించే ప్రభుత్వ సామర్థ్యాన్ని బెదిరించింది. భారతదేశం యొక్క పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చే ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ గారు 2005లో యుఎస్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్తో అణు సహకార ఒప్పందం కోసం చర్చలు జరిపారు. అణు కర్మాగారాలకు ఇంధన సాంకేతికతను భారత్కు అందజేయాలని, ప్రపంచ మార్కెట్లో అణు ఇంధనాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని భారత్కు అందించాలని ఒప్పందం కోరింది. అయితే ఈ ఒప్పందాన్ని UPA-1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్క చేయకుండా మన్మోహన్ సింగ్ గారు ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. 2004లో దేశ ప్రధానిగా అత్యున్నత న్యాయస్థానాన్ని అధిష్ఠించి 10 ఏళ్ల పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలోనే అభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలన్న ఆశయంతో సంక్షేమంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగమే కోట్ల మంది పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆకలిని తప్పించుకోలేని పేదల స్థితిగతులను ఈ పథకం ఎంతలా మార్చిందో దేశమంతటికీ తెలిసిందే. సమాచార హక్కు, విద్యా హక్కు వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన హయాంలో 10 ఏళ్లు సగటున 7% ఆర్థిక వృద్ధిని సాధించి చూపించారు. దట్ ఈజ్ మన్మోహన్ సింగ్ గారు. గ్లోబలైజేషన్ ను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గట్టిగా సమర్థించేవారు. కానీ అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండకూడదనేవారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధిపై ఫోకస్ పెట్టి విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉండాలంటూ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా తెచ్చారంటే ఆయన విధానం చెప్పకనే తెలుస్తుంది. అందుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రపంచమంతా దిగ్గజ ఆర్థికవేత్తగా గుర్తించింది. అంతర్జాతీయ నాయకులతో పాటు దిగ్గజ సంస్థలు ఆయన్ను ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన శిల్పిగా కొనియాడాయి. ఇంత గొప్ప వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.